సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, సామాన్యుల పిల్లలకు మరో న్యాయమా అనే ప్రశ్న ఇప్పుడు లింగంనేని సంజూష్ కేసుతో మరోసారి తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన తర్వాత నిందితుడిపై పోలీసులు తీసుకున్న చర్యలే ఇప్పుడు చర్చకు కారణమవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నా తర్వాత నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఎందుకు జరిగిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇది చట్టపరమైన ప్రక్రియలో భాగమేనా లేక నిందితుడి సామాజిక రాజకీయ నేపథ్యం ప్రభావం చూపించిందా అన్నదే అసలు చర్చ. ఎందుకంటే నిందితుడు ఒక రాజ్యసభ సభ్యుడి కుమారుడు కావడంతో ఈ కేసుపై సహజంగానే ప్రజల దృష్టి ఎక్కువగా ఉంది. అదే సమయంలో సామాన్య వ్యక్తి ఇలాంటి ప్రమాదానికి కారణమైతే పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఆగస్టు 16న వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు ఢీకొనడంతో 26 ఏళ్ల భారతి మృతి చెందారు. ఈ కేసులో ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఆ సమానత్వం పోలీసుల చర్యల్లో కూడా స్పష్టంగా కనిపించాలి. నిందితుడు ఎంత ప్రతిభావంతుడైనా, కుటుంబానికి చెందినవాడైనా దర్యాప్తు మాత్రం సాక్షుల ఆధారంగానే సాగాలి. ఈ కేసులో పోలీసులు ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం వంటి చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఆ చర్యలతో పాటు ప్రతి దశలో పారదర్శకత కూడా ఉండాలి. ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబానికి సంబంధించిన కేసుల్లో చిన్న అనుమానం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. బాధితురాలి కుటుంబానికి మాత్రం నిందితుడి నేపథ్యంతో సంబంధం లేదు. తమకు న్యాయం జరగాలన్నదే వారి ప్రధాన కోరిక. మరి ఈ కేసులో నిందితుడికి శిక్ష పడుతుందా, తప్పించుకుంటాడా అన్నది తేలాల్సి ఉంది. సిఎల్పి ఆఫీస్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.